కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. పంటలు ఎక్కువ పండడం నుంచి గోదాములు కూడా ఎక్కువ అవసరం వస్తుంది అధ్యక్ష. దానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఇది ముందు దృష్టిలో పెట్టుకొని మరి గోదాములు చాలా కాన్స్టిట్యున్సీస్లలో ఇచ్చుంటారు. మా దగ్గర కలవకుర్తికి వెల్దండ అదేవిధంగా కడ్తాల్ మండలాలకు గోదాములు శాంక్షన్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా కలవకుర్తి ప్రాంత ప్రజల తరఫుకెళ్ళి రైతుల తరఫుకెళ్ళి ధన్యవాదాలు ప్రభుత్వానికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయినా కూడా అధ్యక్ష గతంలో ఎక్కువగా లేక ఉండడం నుంచి మరి పంటలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి ఎక్కువగా రావడం నుంచి ఆ టైంలో ఇన్ టైంలో వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ధాన్యం కలెక్ట్ చేసిన తర్వాత గోదాముల దగ్గర తీసుకెళ్ళడానికి కానీ ఆ లారీలు ఇన్ టైంలో రాకపోవడం కొద్దిగా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. గతంలో గౌరవ మంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పంపించారు, కానీ ఎవ్రీ టైం మేము అది పంపించలేము. దాన్ని కొద్దిగా రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వర్షాలకు రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము తీసుకెళ్ళినప్పుడు సరి అయిన టైంలో తీసుకెళ్ళకపోతే అక్కడ కలెక్ట్ చేస్తలేరు ధాన్యాన్ని, ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దాన్ని గౌరవ మంత్రి గారు మరి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలానికి ఆ ఇబ్బందులు లేకుండా చూస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ గోనె సంచులు అది ఫిలప్ చేయడానికి ఒక్కోసారి 5,000, 10,000 ఇస్తున్నా కూడా అవి సరిపోతలేవు అధ్యక్ష. అక్కడ ఎంతైతే ఎక్స్పెక్టెడ్ ధాన్యం వస్తుందో దానికి సరిపడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటి ఇన్ టైంలో తీసుకొని దాన్ని పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. దాని ద్వారా సంచులు లేవు కాబట్టి మేము ధాన్యం తీసుకోలేకపోతున్నామని చెప్పేసి అక్కడున్న ఆఫీసర్స్ చెప్పడం కొద్ది ఇబ్బందిగా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇన్ టైంలో రాబోయే కాలానికి మరి ఆ వర్షాలు పడుతున్నప్పుడు ముఖ్యంగా ఆ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను తెలియజేస్తూ, మరి మా ప్రాంతంలో ముఖ్యంగా నాకు అవకాశం ఎక్కువగా రాకపోవచ్చో మళ్ళీ అడగడానికి, మా స్ప్రింక్లర్స్ కూడా అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ బాగా ఇచ్చినారు, ఇంతవరకు ఒక 1,500 వరకు ఇచ్చినారు అక్కడ స్ప్రింక్లర్స్. వర్షాలు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. కాలువలు కొద్దిగానే వచ్చినాయి, మాకు టేలెండ్ కాబట్టి అక్కడ ఆ కుంటలు తర్వాత చెరువులు నిండిన తర్వాత బోర్లతోటి వ్యవసాయం చేసుకుంటారు. ముఖ్యంగా మరి ఆ కాలువ రాని టైంలో ఈ స్ప్రింక్లర్స్ తోటి ఆ బోర్లదైతే ఎక్కువ ఏరియా కల్టివేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మాకు 1,500 కాకుండా ఇంకా ఎక్కువగా స్ప్రింక్లర్స్ శాంక్షన్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. దాదాపుగా ఒక 2,000. మా ప్రాంతం ముఖ్యంగా అటు కాలువలు లేకుండా లేదు, మరి కాలువలు ఉన్నాయని చెప్పడానికి లేదు. ఒక్క సీజన్లో మాత్రమే మరి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తాయి, మిగతా రోజులలో ఇబ్బంది పడతారు. కాబట్టి స్ప్రింక్లర్స్ తోటి అయితే ఎక్కువగా మరి కల్టివేట్ చేయడానికి అవకాశం వస్తుంది, రైతులు బాగుపడతారు. కాబట్టి మరి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చెప్తున్నా, మీ ద్వారా ఒక 2,000 స్ప్రింక్లర్స్ శాంక్షన్ చేయాల్సిందిగా. ఎంతో అంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బాగా ఇస్తున్నారు గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అందులో ఇంకా కొద్దిగా ఎక్కువగా ఈ స్ప్రింక్లర్స్ ఇచ్చినట్టయితే మరి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. మరి ఎక్కువగా నీళ్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ. శ్రీ మాణిక్రావు గారు.